హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉగాది ఫెస్టివల్ స్పెషల్ బ్యానర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్తాను. ఇందులో మీకు కొన్ని కొత్త విషయాలు కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, హ్యాపీ ఉగాది అని ఇదో ఒక కామెంట్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది. హైప్ ఇవ్వండి, రిక్వెస్ట్గానే అడుగుతున్నాను. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. వెళ్తే మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. దీన్నే ప్రాంప్ట్ అనొచ్చు. ఈ బ్లూ కలర్ టెక్స్ట్ వరకు నొక్కి పట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర జెమినీ యాప్ లేకపోతే మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ని ఓపెన్ చేసి జెమినీ అని సెర్చ్ చేస్తే ఈ అప్లికేషన్ వస్తుంది. ఓపెన్ చేయండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఉంటుంది, గ్యాలరీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంటుంది. ఇక్కడ నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సెండ్ చేయండి. ఇప్పుడు ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. కొన్ని సలహాలు చెప్తాను. మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా సింగిల్గా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఫేసు, హెయిర్, స్మైలు, ఐస్ నీట్గా కనిపించాలి. మీ కళ్ళు కానీ, మీ ఫేస్ కానీ, మీ హెయిర్ కానీ కనిపిస్తే యాజ్ టీజ్గా వస్తుంది. ఇంకోటి సగం ఫోటోని ఇవ్వండి. ఇద్దరు ముగ్గురు దిగింది, బ్లర్ అయింది, ఫుల్ ఫోటో, క్వాలిటీ లేనిది, లైటింగ్ లేనిది అలాంటి ఫోటోలు ఇవ్వకండి. మీ ఫేస్ రాదు, కొంచెం మార్చి వస్తుంది. మీరు ఇచ్చే ఫోటోని పట్టే మీ అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుంది అనుకోవడం తప్పండి. కొన్నిసార్లు ఈ తప్పులు కూడా చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఏం లేదు, ఒకవేళ ఈ స్టైల్ మీకు నచ్చింది అనుకోండి, ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. లేదు ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి మేము గమనించాము అనుకుంటే ఏం లేదు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడమే. ప్లస్ గ్యాలరీ, మళ్ళీ అదే ఫోటో తీసుకొని లేదా వేరే ఫోటో, మీదే వేరే ఫోటో ఉంటుంది కదా, మళ్ళీ లేదా అప్పటికప్పుడు సెల్ఫీ దిగండి. ఫేసు, హెయిర్, స్మైల్ కూడా ఇవ్వండి. దిగిన తర్వాత ఇచ్చి టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేశారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఇలా తప్పు వచ్చిన ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే అదే ఫోటో అదే ప్రాంప్ట్తో క్రియేట్ చేయండి. మీకు నచ్చిన మోడల్ వస్తుంది. ఒక 2-3 టైమ్స్ చాలండి, మీకు 2-3 మోడల్స్ వస్తుంది. మ్యాక్సిమం తప్పులు రాకుండా యాక్యురేట్గానే ప్రాంప్ట్ రాస్తాను. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తుంది. మీరు క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ కూడా మారుతుంది. ఇలా ఇచ్చాను చూడండి, ఇలా క్రియేట్ చేసింది. ఇందాక ఒక మోడల్ వచ్చింది, ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది. ఇంకా అది మన ఇష్టం అండి. ఇది నచ్చితే సేవ్ చేసుకోవచ్చు. ఏ అనేది కంపల్సరీగా తప్పులు చేస్తూనే ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ని సేవ్ చేసుకోవాలనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది. మీకు నచ్చిన మోడల్ వచ్చిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మనలోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.